ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో, మీరు సంప్రదాయ, సాధారణ మరియు సాధారణ దృక్కోణాల నుండి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మీ అంతర్గత ప్రపంచంలో లోతుగా వెళ్ళడానికి మీరు ఆలోచనా ప్రక్రియలో వాటిని వేరు చేయలేదు. మీకు తెలిసిన, నేర్చుకునే మరియు పొందే వాటిని మీరు వదిలేస్తే తప్ప, మిడిమిడి అవగాహన సరిపోదు. మీరు పరిస్థితిని నిర్ధారించినప్పుడు, మీరు దాని ప్రయోజనాన్ని వ్యతిరేకిస్తారు. మీరు ఉన్నత దృక్కోణం నుండి జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. మీ భావోద్వేగం పరిస్థితి యొక్క వాస్తవాన్ని ఎలా మారుస్తుందో మీరు గమనించారా? మీరు జోడించిన వాటిని విడుదల చేయడం వలన మీరు స్పష్టతతో చూడవచ్చు. సానుకూలంగా స్వీయ పరివర్తనకు మీ వైఖరి ఆలస్యం చేయనివ్వవద్దు. నిజమైన స్వభావానికి తార్కిక వివరణ అవసరం లేదు. ఇది ఎలా ఉండాలో అలాగే పని చేస్తుంది. మీ అసలు స్వభావం గురించి మీకు ఎంతవరకు తెలుసు? భౌతిక పదార్థాల కంటే జీవించడం చాలా ఎక్కువ. మీ ఆత్మను బాగా తెలుసుకోండి ఎందుకంటే దాని భావోద్వేగ నష్టానికి వైద్యం అవసరం. కర్మ పోరాటాల నుండి విముక్తి పొందాలంటే ప్రతికూల భావోద్వేగాలు గత జీవితకాలం నుండి ముందుకు సాగగలవని మీ అవగాహన అవసరం. వైద్యం ప్రారంభించడానికి ప్రతి జీవితకాలం మీ మేల్కొలుపుపై ఆధారపడి ఉంటుంది. మీ భావోద్వేగ ట్రిగ్గర్లపై శ్రద్ధ వహించండి. మీరు వారి నుండి పారిపోతే, మీ ఆత్మ చాలా కాలం పాటు గాయాన్ని భరిస్తుంది. మీకు శాశ్వతమైన ప్రేమ కోసం తపన ఉందా? ఈ ఫలాన్ని పొందాలంటే, ఈ ప్రేమ మీలో ప్రారంభం కావాలి. ఆత్మ స్థాయిలో, మీ కాంతి ద్వారా కాంతి విత్తనం వెలిగించాలి. మీరు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సృష్టించిన షరతులను విడుదల చేయడానికి షరతులు లేని ప్రేమ మిమ్మల్ని ఇంటికి నడిపించనివ్వండి. భావోద్వేగపరంగా, మీ విలువలు సామాజిక స్థితి, సంబంధాల అనుబంధం మరియు స్వీయ గుర్తింపుపై నొక్కి చెప్పబడతాయి. అవి షరతులతో కూడిన జోడింపులు. ఇవి విడుదల చేయవలసిన సరిహద్దులు. మీ ప్రామాణికతకు ఈ పరిస్థితులు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు. సంకోచం మరియు రిజర్వేషన్ లేకుండా మీ చీకటి ప్రదేశానికి చేరుకోండి. మీ ప్రతికూల భావోద్వేగాలను సాధారణీకరించడానికి నమ్మకాన్ని అనుమతించవద్దు. అవి నయం చేయదగినవి. మీ బాధను తేలికగా మరియు స్వేచ్ఛగా ముగించడానికి మీ ఆత్మను అనుమతించండి. మీ ప్రతికూలతను విడుదల చేయడానికి మీ కాంతి విత్తనాన్ని గుర్తించండి. మీ అంతర్గత స్వరం మీకు మార్గదర్శకం. మీరు దానిని మౌనంగా, నిశ్చలంగా మరియు శూన్యంగా క్లెయిమ్ చేయాలి. ఈ అంతర్గత స్వరాన్ని అభివ్యక్తితో కలుషితం చేయవద్దు. మీ అంతర్దృష్టిని, ఆత్మ భాషని స్వీకరించండి. మీరు మానిఫెస్ట్ అయినట్లయితే, మీరు డార్క్ ఎనర్జీని ఆకర్షించి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను కలిగి ఉండవచ్చు. ప్రతికూలతను తాత్కాలికంగా వదిలించుకోవడానికి, సేజ్ని కాల్చండి. ఇష్టం ఆకర్షిస్తుంది అని గుర్తుంచుకోండి. అందువల్ల, మీ కాంతిని విస్తరించడానికి అంతర్గత పని ముఖ్యం. సోల్ ఆరోహణ పని మీ ప్రేమ చర్య నుండి ఉండాలి. అయినప్పటికీ, మీరు తరచుగా కింది వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిమగ్నమై ఉంటారు. నిరాశ, తొందరపాటు, ఆందోళన, భయం. తీర్పు మరియు కరోనా లేకపోవడం. మీ ప్రతికూలతల గురించి మీకు ఎంతవరకు తెలుసు? మీరు ప్రతి కర్మ చక్రం గుండా వెళుతున్నప్పుడు, మీ ప్రేరేపించబడిన భావోద్వేగాన్ని విడుదల చేయడానికి చిన్న చిన్న చర్యలు తీసుకోండి. మీకు తెలియని భాగాన్ని కనుగొనడం ఆనందదాయకంగా ఉండాలి. కాబట్టి మరింత మెచ్చుకోండి మరియు బేషరతుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ ప్రతికూల అభిప్రాయాలను వైద్యం చేసే అవకాశాలుగా మార్చుకోండి. ఈ పవిత్ర మార్గం పోరాటం చేయవలసిన అవసరం లేదు. సంచలనాత్మక ప్రక్రియ మరియు భావోద్వేగ విడుదల ద్వారా ఆత్మ వైద్యం గురించి మీ అవగాహనను పెంచుకోండి. చివరికి, కాంతి, సామరస్యం మరియు ఆనందం ఉన్నాయి. మీరు చురుకుగా లేదా నిష్క్రియాత్మకంగా భావిస్తున్నారా?
కొన్ని భావోద్వేగ అల్లకల్లోలం మిమ్మల్ని చెదరగొట్టడానికి అటువంటి తీవ్రమైన శక్తిని ప్రేరేపిస్తుంది. ఈ దశలో భావోద్వేగ నిశ్చలతను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రశాంతమైన వాతావరణం నిష్క్రియ శక్తిని ప్రోత్సహించే భయం మరియు విచారం మరియు క్రియాశీల శక్తిని ప్రోత్సహించే కోపం వంటి మీ ప్రతికూల భావోద్వేగాలను శాంతపరచవచ్చు. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేదా చాలా కష్టపడుతున్నారు. మనస్సు, గతం మరియు నమ్మకం నుండి మీ ఆలోచనలు లేకుండా నిజమైన వృద్ధికి అన్వేషణ అవసరం. తక్షణం తెలుసుకోవడం సరైన సమయంలో బహిర్గతం చేయడమే అని మీ అంతర్గత మార్గదర్శిని విశ్వసించండి. ఇంకా, మీకు తెలియని వ్యసన ప్రవర్తన అయిన భవిష్యత్తును ఊహించే బదులు వర్తమానంలో ఆనందంగా జీవించడానికి మిమ్మల్ని అనుమతించండి. మీ చర్యలో వివిధ ప్రతికూల భావోద్వేగాలను పెంచే సామర్థ్యం లేదా సత్వర మార్గం ఉంటుంది. షరతులు లేని ప్రేమను విడిచిపెట్టడానికి వ్యక్తిగత కోరిక, మనుగడ, భయం మరియు అభద్రత ప్రధాన కారణాలు. మానసిక ఎదుగుదలకు మరియు మీ అంతర్గత విలువను వికసించటానికి వాటిని తప్పించుకోవడం మాత్రమే మార్గం. ఇది మీ స్వంత నిజమైన రూపం, అంటే ఆత్మ బ్లూప్రింట్, గురించి లోతైన అవగాహన. మీరు మీ బాహ్య జీవనం నుండి మీ అంతర్గత జీవనానికి శక్తివంతంగా మారాలి. ప్రేరేపకులుగా పర్యావరణ ఉద్దీపన లేకుండా మీ ఉన్నత స్వీయ మార్గదర్శకంగా ఉండనివ్వండి. కాబట్టి మీ గొప్ప మేలులేని వాటిని పొందడం కోసం ఇకపై మీ ఆత్మను త్యాగం చేయకండి. జీవితంలో సమృద్ధిని ఆకర్షించడానికి, మీరు ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేసే మీ ప్రతికూల భావోద్వేగాలను వదిలివేయాలి. వెళ్ళనివ్వడం అనేది స్వీయ అవగాహన మరియు సుముఖత ద్వారా అంతర్గత విడుదల యొక్క ఒక రూపం. మీరు భావోద్వేగాలను దాటవేయలేరు, తీసివేయలేరు మరియు మళ్లించలేరు. మంచి ఫీడ్బ్యాక్ అనేది ఎమోషనల్ ట్రిగ్గర్ను కలిగి ఉండటం, ఇంకా ఏ భావోద్వేగాన్ని విడుదల చేయాలో నిర్ణయించడం. తీవ్రత స్థాయి తగ్గినప్పుడు, మీరు ఆ భావోద్వేగాన్ని విడుదల చేస్తున్నారనడానికి ఇది మంచి సంకేతం. చివరికి, విడుదలలో నైపుణ్యం సాధించడానికి, మీరు ఇకపై మానసికంగా స్పందించరు.